వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అదో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రం. ఆ ఆలయంలో శిల్ప సంపద భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆ ఆలయంలోకి అడుగు పెట్టగానే ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది, రామనామంతో ధ్వనిస్తుంది. ఆ ఆలయాన్ని కట్టింది ఎవరో తెలుసా? అసలు ఇంతకు ఆ ఆలయాన్ని ప్రతిష్ట అంటే ఒకే శిలపై ఎందుకు అక్కడ ప్రతిష్ఠించారు, ఎవరు ప్రతిష్ఠించారు? ఆ సమయానికి ఆంజనేయ స్వామితో రామునికి పరిచయం ఉండేదా? అసలు ఆంజనేయుడు లేని రామాలయం దేశంలో ఎక్కడ లేదు, కానీ ఆ ఆలయంలో మాత్రం ఆంజనేయుడు ఎక్కడా కనిపించాడు. కడప నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ఆలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఇక్కడ ఒకే శిలపైన సీతారామ లక్ష్మణులు ఉంటారు. ఈ ఆలయాన్ని జాంబవంతుడు కాలం నాటిదని చెప్పుకుంటూ ఉంటారు, పురాణాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే జాంబవంతునితో పరిచయమైనటువంటి సందర్భంగా ఇక్కడ ఆ ఆలయంలో ఒకే శిలపైన సీతారామ లక్ష్మణుని ప్రతిష్ఠించారని ప్రతీతి ఉంది. అయితే ఒంటిమిట్టక్ అనే ఆ పేరు ఎలా వచ్చిందంటే, ఒంటడు మిట్టడు అని ఇద్దరు దొంగలు ఇక్కడ దొంగలించిన సొమ్మును ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సొరుగుపై దాచుకునేవారట. ఆ సొరుగుపై దాచుకున్నటువంటి సందర్భంలో ఒకరోజు శ్రీరాముల వారు ప్రత్యక్షమై నాకిక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడంట. సో ఆ ఒంటడు మిట్టడు ఇద్దరు కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారని పురాణాలు చెప్తుంటాయి. అందుకే ఇక్కడ ఏకశిలా నగరం, ఆ ఏకశిలా నగరం అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒకే శిలపైన సీతారామ లక్ష్మణులు ఉంటారు కాబట్టి, ఆ ఏకశిలపై ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఇక్కడ ఏకశిలా నగరం. క్రమేపీ ఏకశిలా నగరం ఒంటడు మిట్టడు అనే దొంగలు ఇక్కడ ఆయనకు ఆలయాన్ని నిర్మించారు కాబట్టి ఒంటిమిట్ట అని ప్రసిద్ధిగాంచింది. సో ఆ ఆలయాల్లో మనకు అడుగు పెట్టగానే ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. అక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద మంత్రముగ్ధులను చేస్తాయి, చూపరులను సైతం ఆకట్టుకుంటాయి. రామనామ స్మరణతో ధ్వనిస్తుంటుంది. నిత్యం ధ్వనించేటువంటి ఈ రామనామ స్మరణ ధ్వనిస్తున్నటువంటి భక్తులు భక్తి పారవశ్యంతో పెంపొందుతుంటారు. ఇక్కడ కోదండరాముడు కోదంబులు ధరించి, అంటే కోదంబులు ధరించి ఉంటాడు, అంటే కోదంబులు ధరించి ఉంటాడు కాబట్టి ఆయన కోదండరాముడిగా పిలుస్తారు. ఇక జాంబవంతుని కాలం నాటిది కాబట్టి అక్కడ ఆంజనేయ స్వామి కనిపించాడు. సో ఇది ఈ ఆలయం యొక్క విశిష్టత. ఇక ప్రధానంగా ఈ ఆలయానికి సంబంధించి ఏదైతే అప్పట్లో రామునికి ఎలా రామదాసు ఎలా ఉండేవారు, అదేవిధంగా ఇక్కడ కూడా కోదండరామునికి ఒక రామదాసు ఉండేవారు. ఆ రామదాసు ఎవరో కాదు, భావికులను సుబ్బారావు. ఆయన ఆలయ నిర్మాణానికి భిక్షాటన చేశాడు, ఆయనకు ఆస్తులను సమకూర్చాడు. ఏదైతే రామదాసు రాముని కోసం బంగారు ఆభరణాలు చేయిస్తే ఈ కోదండరామునికి భావికులను సుబ్బారావు పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు చేయించడమే కాదు, ఆయన ఆలయానికి నిత్య నైవేద్యం జరగాలన్నటువంటి ఉద్దేశంతో ఆస్తులను సమకూర్చి పెట్టాడు. సో ఇలా కోదండరాముని అంటే ఓ రకంగా ఇక్కడ ఆంజనేయ స్వామి కనిపించకపోవడానికి ప్రధాన కారణం అప్పట్లో ఆంజనేయ స్వామితో పరిచయం లేకపోవడం, మరొకటి అప్పటి జాంబవంతుని కాలం. అంటే ఓ రక వాటన్నిటిని పక్కన పెడితే ఈ ఆలయాన్ని నిర్మించినప్పటికి కూడా ఎప్పుడూ కూడా ఆలయ అభివృద్ధికి నోచుకొని పరిస్థితి. దశాబ్దాల కాలంగా శ్రీరాముల వారే తన ఆలయ అభివృద్ధి కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే టీడీపీ అంటే ఒక రకంగా రాష్ట్ర విభజన తర్వాత ఈ ఆలయానికి గుర్తింపు వచ్చింది. రాష్ట్రంలో అనేక ఆలయాలు పోటీ పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం లాంఛనాలుగా శ్రీరామనవమి వేడుకలు జరపడానికి రాష్ట్రంలోని అనేక ఆలయాలు కూడా పోటీ పడ్డాయి. ఆ ఆలయంలో ఈ ఆలయం కూడా ఒకటి. రామతీర్థం ఆలయాన్ని గుర్తించాలంటూ కూడా పెద్దలు ఎంతోమంది చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఆ క్రమంలో చంద్రబాబు మాత్రం కోదండ రామాలయం విశిష్టత గుర్తించి, అంటే ఇది జాంబవంతుని కాలం నాటిది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలయానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో 2014లో అప్పటి సీఎం చంద్రబాబు దీన్ని
రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఓ నిర్ణయం తీసుకున్నారు. అప్పటితో ఆగక టీటీడీలో విలీనం చేస్తూ దాదాపు 100 కోట్ల రూపాయల అభివృద్ధితో పనులు చేపట్టారు. అభివృద్ధి పనులు చేపట్టడమే కాదు, గతంలో ఈ ఆలయంలో ఆరుబయట కళ్యాణం జరిగేది. అయితే ఆరుబయట కొద్ది మంది మాత్రమే, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత వాసులు మాత్రమే, అంటే ఒంటిమిట్టకు సంబంధించినటువంటి వాసులు మాత్రమే కళ్యాణాన్ని వీక్షించే పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని కూడా చక్కబెట్టాలి, ప్రతి ఒక్కరూ వీక్షించాలి. ఎందుకంటే రాములోని లేని ఆలయం ఎక్కడ చూసిండం మనం. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా రామాలయం అనేది లేని ప్రాంతం అంటూ లేదు. అలాంటి రామాలయాన్ని, అలాంటి దైవదేవుని కళ్యాణోత్సవం వీక్షించే విధంగా ఒక అద్భుతమైనటువంటి కళ్యాణ మండపాన్ని కూడా అప్పటి టీడీపీ ప్రభుత్వం కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించింది. అయితే ఆరుబయట పండు వెన్నెలలో చంద్రుని కాంతుల నడుమ ఈ కళ్యాణోత్సవం జరుగుతుంది. ఎందుకు ఈ కళ్యాణోత్సవం రాత్రిపూటే జరుగుతుందంటే, చంద్రవంశానికి సంబంధించినటువంటి సీత, చంద్రుడు కూడా తన ఆవేదన చెందాడు కాబట్టి రాత్రి వేళ పండు వెన్నెలలో ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తుంటారనేది ఒక ప్రతీతి. సో మొత్తం మీద శ్రీరామనవమి రోజు అన్ని చోట్ల కళ్యాణోత్సవాలు జరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం ఏదైతే పండు వెన్నెలలో కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. సో ఇలా ఈ ఆలయాన్ని విశిష్టత చెప్పుకుంటే ఎంతో ఘనమైన చరిత్ర. ఇక ఆలయంలోకి ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద అందరినీ ఆకట్టుకుంటాయి, మంత్రముగ్ధులను చేస్తాయి. ఆ శిల్ప సంపదను చూస్తుంటే ఇంతటి ఆధ్యాత్మికత ఉన్నటువంటి ఆలయం మరెక్కడా ఉండదన్నటువంటి భావన కూడా భక్తుల్లో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆలయాన్ని ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ అంతర్జాతీయ స్థాయిలో ఆధ్యాత్మిక క్షేత్రంగా ఒంటిమిట్ట విరాజిల్లబోతుంది. ఒంటిమిట్టలో శరవేగంగా, అంటే ఒక రకంగా టూరిజంగా, అంటే ఒంటిమిట్టను కేంద్రంగా చేసుకొని ఆలయాల, అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలతో పాటు కర్నూలు జిల్లాలో ఉన్న ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఆ మేరకు ఒంటిమిట్టలో శరవేగంగా పనులు సాగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం చుట్టూ ఎత్తైన కొండలు కనిపిస్తాయి. కొండల నడుమ 3 గోపురాలు, అంటే ఒక రకంగా ఎంత అద్భుతమైనటువంటి ఆలయం అంటే ఈ ఆలయం చూడ్డానికి కాదు, మనం చెప్తే ఆ భావన రాదు, కానీ చూస్తే ఖచ్చితంగా ఈ ఆలయానికి ఎంత ప్రసిద్ధి ఉందో తెలుసుకోవచ్చు. మనము ఎక్కడైనా క్షేత్రాలు దర్శించినప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర మస్తకాంజనం బాష్పవారి పరిపూర్ణలోచం మారుతి నమతరాక్షం అని ఇక్కడ రాముడు ఒక ఆంజనేయ స్వామి ఉంటాడని మనం వింటుంటాము. కానీ ఒంటిమిట్ట రామాలయంలో సీతారాముల ముక్కడే గర్భంలో కనబడుతుంటారు. దానికి మన పెద్దల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్, అంటే సమాచారం ప్రకారం అయితేనేమి రాములవారి ఈ ప్రాంతానికి వచ్చినప్పటికీ ఆంజనేయ స్వామితో పరిచయం కాదని ఒక కారణం చెప్తూ ఉంటారు. తర్వాత ఇది జాంబవంతుడు వారి యొక్క ప్రతిష్ట కాబట్టి జాంబవంతుడు వచ్చేసి కృతయుగంలో ఉన్నాడు, త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. అటువంటి జాంబవంతులు వారు ఆంజనేయ స్వామి వయసులో పెద్దవాడు కాబట్టి అటువంటి జాంబవంతులు వారి యొక్క ప్రతిష్ఠ చేసిన విగ్రహాల దగ్గర ఇప్పుడు మనకు ఆంజనేయ స్వామి కనబడింది ఒక విశేషంగా చెప్పవచ్చు అనమాట. సీతారామ లక్ష్మణులు 3 కానీ మనకు ఒకటే శిల ఉన్నది, దీనికి ఏకశిలానగరం అని పేరు అనమాట. ఏకశిలానము ఒంటిమిట్ట రామాలయం మళ్ళీ మార్పు చెందింది. ఇద్దరు దొంగలు కట్టే కారణంగా ఒంటోడు మీటోడు ఒంటిమిట్ట అని మనం జానపదుల కథ ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ముఖ్యంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానము అద్భుతమైన శిల్ప సంపద. స్టేట్ ఫెస్టివల్ ఏది ప్రకటించాలి అన్నప్పుడు రామతీర్థము వర్సెస్ ఒంటిమిట్ట మీద మంచి డిస్కస్ జరిగింది. ఆనాడు ఒంటిమిట్ట మీద సబ్మిట్ చేసిన మేధావులు అందరి యొక్క ఫలితమే ఈరోజు మన స్టేట్ ఫెస్టివల్ ఒంటిమిట్ట రామాలయం జరగడం. దానిలో భాగంగా ఒంటిమిట్ట రామాలయాన్ని అద్భుతంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరియు కేంద్ర పురావస్తు శాఖ వారు సమన్వయంలో పోతున్నారు, అద్భుతంగా తీర్చుతున్నారు. ఈ శిల్ప చాతుర్యాన్ని భావితలకు అందించాలని ఎంతో పట్టుదలతో కొనసాగుతున్నాయి ఇక్కడ పనులన్నీ విశేషంగా చెప్పవచ్చు. అదే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒంటిమిట్ట రామాలయం మీద ప్రత్యేక శ్రద్ధతో ఒక మాస్టర్ ప్లాన్ లాగా పోవడానికి దోహదపడటం మనం చూస్తున్నాము. ఈ ఒంటిమిట్ట రామాలయాన్ని నిజంగా సుదూర ప్రాంతం నుంచి ఒకసారి దర్శిస్తే చాలు మరీ మరీ రావాలనిపిస్తుంది అటువంటి క్షేత్రం ఒంటిమిట్ట రామాలయము. ఎందుకంటే ఇక్కడ ఒక అనుభూతి, ఏమిటి అనుభూతి అంటే హృదయ కవాటాలు తెరుచుకుంటాయి, మంచి సందేశాలు ఇస్తుంటారు. మనలో ఉండే మానసిక క్షోభ
పటాపంచలైపోతుందన్నమాట. అటువంటి మంచి విషయాల ద్వారా మనలో ఒక స్టెబిలిటీ, ఆత్మస్థైర్యము, లైఫ్లో డిసప్పాయింట్ కాకుండా ఒంటిమిట్ట రామాలయం అద్భుతంగా ఆ రాముల యొక్క ఒక పవర్ అనేది ప్రసరిస్తూ ఉంది అక్కడ. అందుకే చెప్పేవారు వినేవారికి కానీ ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. అటువంటి ఆలోచనలు సర్లీ చెప్పేవాళ్ళకి ఇస్తాడు, వినేవాళ్ళకు వినే సౌభాగ్యాన్ని కల్పిస్తాడు. ఒంటిమిట్ట రాముల వారికి వైబ్రేషన్ అటువంటిదన్నమాట. ఒంటిమిట్ట రామాలయము నిజంగా ఇంకా భావితరాలకు నభూతో నభవిష్యత్తులాగా అద్భుతంగా తీర్చిదిద్దబడడానికి మనకు సంకేతాలు కనపడుతున్నాయి. అది చెప్పవచ్చు మనము. ఈ విధంగా ఒంటిమిట్ట రామాలయాన్ని కేంద్ర ప్రవాసశాఖ వారు, తిరుమల దేవస్థానం వారైతేనేమి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి మనకు మొన్ననే ఒక కమిటీకి అందరూ మేధావులంతా వాళ్ళ యొక్క విజ్ఞప్తులు ఇచ్చారు. అవన్నీ మనం పేపర్ ద్వారా చూస్తున్నాము. అన్నీ ఇంప్లిమెంట్ అయినప్పుడు నిజంగా ఒంటిమిట్ట ఏ స్థాయిలో ఉంటుందో అని మనం చెప్పడానికి కాకుండా మనం చూస్తేనే అర్థమవుతుందేమో ఆ విధంగా. ఎందుకంటే ఎత్తైన కొండలు చుట్టూ ప్రకృతి వాతావరణము, అదే కాకుండా తిరుమల దేవస్థానం వారు అద్భుతమైన వృక్ష జాతులు పెంచారు. నక్షత్రవనము, రాశివనము, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మొగసిర, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త అని 27 నక్షత్రాలు, 27 చెట్లు, 12 రాసులకు 12 చెట్లు వేసి దానికి తెలుగు నేము, బొటానికల్ నేము, సైన్స్ నేమేమో ఆయుర్వేదులు దేనికి ఉపయోగపడుతున్నాయి కానీ ఒక కార్యక్రమంలో ఉన్నారు. ఈ విధంగా తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట పర్యావరణాన్ని కాపాడుకొనుచు భక్తులకు వసతి సౌకర్యాలు కల్పిస్తూ తర్వాత భావితరాలకు ఈ దేవాలయాన్ని ఏ విధంగా అనేది ఎటువంటి యొక్క మార్పులు చేయకుండా సనాతన సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ భారతీయ కేంద్ర పురావస్తు శాఖ యొక్క నిబంధనల మేరకు దేవాలయాన్ని అపూర్వంగా ఎటువంటి రంగులు పెయింట్లు లేకుండా సహజసిద్ధంగా, ఎందుకంటే మన మనవడు మునిమనవడు కానీ అద్భుతంగా ఉంది రామాలయం ఒంటిమిట్ట అనేది ఒక ప్రగతి విధంగా అది చేస్తున్నారు. ఈ విధంగా ఆ ప్రభుత్వం వారికి, తిరుమల దేవస్థానం వారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ముఖ్యంగా ఇక్కడ కళ్యాణం జరగడం ఒక విశేషం ఏమిటంటే గర్భోత్సవాలు అంటారు భద్రాచలంలో. అంటే ఉగాది నుంచి ప్రారంభమవుతాయి, నవమిది కళ్యాణంతో ముగిస్తాయి. ఇక్కడ జన్మోత్సవాలని నవమి రోజు శ్రీరాముడు జన్మిస్తాను మధ్యాహ్నం, అప్పటి నుంచి మనం ఉత్సవాలు ప్రారంభిస్తాము. చతుర్దశి రాత్రి ఇక్కడ కళ్యాణం జరుగుతుందన్నమాట. దానికి మనకు గ్రామీణ వాతావరణంలో ఇక్కడ ప్రజలు కానీ అనాదిగా చెప్తున్న విశేషం ఏంటంటే అది ఇక్కడ సీతాదేవిది చంద్రవంశమని, చంద్రుడు ప్రతీక అని, ఆ చంద్రుడి సమక్షంలో వెన్నెల రాత్రుల్లో జరగడం అనేది ఒక ప్రతీక చెప్తుంటారు. అదే కాకుండా ఆ కళ్యాణాన్ని ఈ యొక్క మనసుకు ప్రతీక చంద్రుడు కాబట్టి దదీశంక తుషారాపం క్షీరాన్నవ సముద్భవం నమామి శేషం సోమం శంభురు గుడ్డభూషణం అని సూర్యుడికి ప్రతీక శ్రీరాముల వారు వరుడు అనమాట. అందుకే ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమభాస్కరం దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమస్తుని ఆ కళ్యాణాన్ని తిలకించడం ద్వారా శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము రెండూ అనుకూడతాయని. అందుకోటి చూస్తే ఒంటిమిట్ట కళ్యాణం చూడాలంటారు పెద్దలు అంటుంటారు అనాదిగా. తిరుమల లడ్డు తింటే తిరుమల లడ్డు తినాలి, చూస్తే ఒంటిమిట్ట కళ్యాణం తిలిగించాలని అనాదిగా ఒక సాంప్రదాయము పెద్దల నుంచి మనం వింటున్నాము. అది మనం అదే విధంగానే ఒంటిమిట్ట కళ్యాణము అద్భుతంగా తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఓం నమో నారాయణ. శిల్ప సంపద ఎప్పట్లాగే అద్భుతంగా ఉన్నది. ఎన్నో పాత దేవాలయాల్లో ఉన్నట్టుగా సంపద చూడటానికే వస్తాము. దానికి తోడు బమ్మెర పోతనామార్జులు ఇక్కడ భాగవతం రాశారు అన్నది ఇంకా మాకు ఇక్కడికి రావటానికి ప్రేరేపిస్తుంది. ఎందుకంటే మేము భాగవతం చదివిన వాళ్ళం కాబట్టి, అందులోనూ ఆ సినిమా అది చూసిన వాళ్ళు అంటే మా తరం వాళ్ళకి దీనికి ఒక కొంత ప్రత్యేకత ఉంది. తర్వాత మేము 25వ పెళ్లి రోజున ఇక్కడికి వచ్చాము. అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పటికి చాలా మెరుగైంది. అప్పుడు కొంచెం అంటే అంత బాగా చూసుకుంటున్నట్టుగా అనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం టీటీడీ వాళ్ళు తీసుకున్నాక అభివృద్ధి జరుగుతోంది. తర్వాత ఏమంటారు దీన్ని రీనో జరుగుతోంది కాబట్టి ఇంకా బాగా ఉంటుంది. దీనిలో సదుపాయాలు మెరుగయ్యాయి, వచ్చిన వాళ్లకు అన్నపానాలు దొరుకుతున్నాయి. ఇది కూడా ఎంతో సంతోషించవలసిన విషయం. ఇక్కడ ఆంజనేయుల వారు లేకపోవటం అన్నది ఒక ప్రత్యేకత. అంటే అప్పటికి ఇంకా కలవలేదంటారు. రాముల వారికి సుగ్రీవునితో స్నేహం ఇంకా అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఆంజనేయుల వారు లేకపోవటం ఒక విశేషం. ఫ్రమ్ లండన్. సో ఈ ఒంటిమిట్ట చూడాలని చాలా ఏళ్ల నుంచి అక్క చాలాసార్లు వచ్చారు. సో చాలా బాగుంది ఇక్కడ అని చెప్పడం వలన ఈసారి ప్రత్యేకంగా చూడాలి అని మా అమ్మాయి ఈసారి ఫస్ట్ టైం వస్తుంది సౌత్లో. సో అందుకే ఇది కూడా చూపించాలి రామాలయం. చాలా శాంతిగా ప్రశాంతంగా ఒక అనుభూతి చెప్పటం కష్టం. ఒంటిమిట్ట ఒక శిల మీద చెక్కారు అని రాముల వారిని. సో ఒకే శిల మీద కట్టారు కాబట్టి దీన్ని ఒంటిమిట్ట అంటారని. ఆంజనేయ స్వామి వారు ఇక్కడ లేరు, సీత రామ సీత లక్ష్మణులు మాత్రమే ఇక్కడ ఉంటారని.
అదే ఎంతో సౌలభ్యం అండి. ఇక్కడికి వస్తే మిగతా దేవాలయంలాగా రద్దీ తోసుకోవటము అలా లేకుండా డైరెక్ట్గా వెళ్ళి దేవుణ్ణి చూసుకొని వచ్చినాం ఇంతకుముందు వచ్చినప్పుడు కూడాను. అందువల్ల మాకు ఇక్కడికి రావాలంటే చాలా ఇష్టం. దేవుని మీద కాన్సన్ట్రేషన్ పోయి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న దాని మీద కాకుండా దేవుని మీద ఫోకస్ చేయగలం. 10,000 రూపాయల టికెట్లు, ఇంకా ఎంతో డబ్బుతో సంబంధించి దైవ దర్శనం లేదు ఇక్కడ. అందుకని ప్రతి సామాన్యుడు కూడా అంతే సులభంగా, నేనైనా వేరే వాళ్ళు ఎవరైనా సామాన్యుడైనా అంతే సులభంగా దేవుణ్ణి దర్శిస్తారు. ఇది మాత్రం ఇక్కడి ప్రత్యేకత అండి. అందుకే మేము ఎప్పుడో ఒకసారి తిరుపతికి వెళ్తాం, కానీ ఇక్కడ మాత్రం మాటికి వస్తాం. ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఆ ఆలయానికి గుర్తింపు వచ్చింది చంద్రబాబు హయాంలోనే అన్న మాటలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చాక శరవేగంగా పనులు సాగాయి. అప్పటికే ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ తొలగించి వారికి పరిహారం చెల్లించి వారందరినీ మరో ప్రాంతంలో వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టి ఆ తర్వాత ఆలయ చుట్టూ అంటే ఓ రకంగా ఏదైతే తిరుమలలో శ్రీవారిని ఉత్సవాలు ఎలా జరుగుతాయో అదే తరహాలో ఉత్సవాలు నిర్వహించాలని సంకల్పించారు చంద్రబాబు. ఆ మేరకు ఆలయం చుట్టూ కూడా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా మాడవీధులుగా తయారు చేసి జరిగేటువంటి ఉత్సవాలు అంటే శ్రీరామనవమి సందర్భంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలకు ఆ ఉత్సవాలు జరిగేటువంటి సందర్భంలో ఉదయం ఒక వాహన సేవ, సాయంత్రం ఒక వాహన సేవలో ఆయన మాడవీధుల గుండా దర్శనమిస్తే భక్తులు భక్తి పారవశ్యంతో పెంపొందిపోతుంటారు. సో నిత్యం ఆ ప్రాంతం అంతా కూడా శ్రీరామ నామస్మరణలతో ధ్వనిస్తూ ఉంటుంది. ఓవైపు కోలాటాలు, మరోవైపు చెక్క భజనలు. ఈ రెండు కనులు చాలయ్యా మాకు, ఇక చనువు చాలించిన చాలనటువంటి రీతిలో అక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు అంతా అత్యంత వైభవంగా టీటీడీ అధికారులు నిర్వహిస్తుంటారు. సో ఈ నేపథ్యంలో ఈ ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక గుర్తింపు వచ్చింది. ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దాలన్నటువంటి సంకల్పంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాగా ఆ దిశగా అడుగులు వేయబోతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఒంటిమిట్ట చెరువు. ఈ చెరువులో కూడా దాదాపు 600 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కోదండరాముని అంటే రాముని విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆలయాన్ని ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇంకా భక్తులు ఈ ఆలయానికి నిత్యం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నిత్యం భక్తుల అంటే గతంలో ఈ ఆలయానికి చాలా తక్కువగా వచ్చేవారు. ఎందుకంటే ఈ ఆలయ విశిష్టత ప్రాచీన్యత గురించి తెలియకపోవటం వల్ల, ఓ రకంగా ప్రాచుర్యంలోకి రాకపోవటం వల్ల ఆలయానికి తక్కువ సంఖ్యలో వచ్చారు. ఈ ఆలయానికి ప్రాచుర్యం పెరిగిన తర్వాత ఒక్కొక్కరుగా కూడా ఈ ఆలయానికి దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తులు కూడా కోదండరాముని దర్శించుకొని వెళ్తుంటారంటే ఆ ఆలయ విశిష్టత, ఆ ఆలయంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత మనం చెప్పనక్కర్లేదు. ఇక ప్రధానంగా ఈ ఆలయానికి కళ్యాణోత్సవం జరిగే రోజు కన్నుల పండుగ జరుగుతాయి. ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇంతటి ఆధ్యాత్మిక శోభ ఉన్నటువంటి ఈ ప్రాంతం చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో కోదండరాముని ఆలయం. ఆ ఆలయాన్ని చూస్తుంటే ఎవరికైనా ఇక చాలయ్యా అన్నటువంటి భావన కలుగుతుంది. ఈ జన్మకు నిన్ను చూసి తరించామన్నటువంటి భావన కలుగుతుంది. సో ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయాన్ని మరికొద్ది రోజుల్లో అంటే ఒక రకంగా ఈ ఆలయానికి గతంలో ఏదైతే ఉన్నటువంటి శిల్ప సంపదను కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా అధీనంలో తంజావూరు, కర్ణాటక, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి శిల్పులను తెచ్చి ఇక్కడికి ఆ ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఏదైతే అప్పటి ముఖ వర్చస్సు, అప్పటి అంటే రాజుల కాలం నాటి ఏదైతే శిల్ప సంపద ఉందో దాన్ని ఎక్కడ కూడా కోల్పోకూడదన్న ఉద్దేశంతో, ఆ శిల్ప సంపదను అలాగే ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున నిధులను కేటాయించి ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని ఆ ప్రాంతాన్నంతా కూడా అభివృద్ధి చేసింది. సో ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ రామాలయం అంటే ఒంటిమిట్ట కోదండరాముని
పాదాల చెంత ఉండాలన్న కోరిక ఎవరికి కలగదు. సో మొత్తం మీద ఈ ఆలయానికి మరికొద్ది రోజుల్లో మహర్దశ పట్టనుంది. ఇంతటి మహర్దశ కలిగినటువంటి ఈ ఒంటిమిట్ట కోదండరామాలయంలో నివాసం ఉండాలంటే అదృష్టం చేసుకోవాల్సిందే. సో మొత్తం మీద ఈ ఆలయానికి కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చాక ఒక మహర్దశ పట్టనుంది. అదేవిధంగా ఉత్సవాల సందర్భంగా జరిగేటువంటి ఏదైతే పుష్పయాగం కావచ్చు, చక్ర స్నానాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి రామతీర్థంలోనే నిర్వహిస్తారు. సో అంటే ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ ఆలయం ఇప్పటికైనా గుర్తింపు రావడం ఓ రకంగా ఒంటిమిట్ట వాసులు చేసుకున్న అదృష్టంగా భావించవచ్చు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, ఒంటిమిట్ట నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.